ఓకే, జాగ్రఫీ ప్రీవిక్యూస్ 2019 అలా వస్తూ 2019 వరకు వచ్చాము. సో 2019లో మనకి సేమ్ అండి, ఇండియన్ జాగ్రఫీలో యాక్చువల్ డేటా, ఫిజికల్ జాగ్రఫీలో క్లైమేటాలజీ, ఇవి డామినెంట్ అన్నమాట. ఇంకా ఓకే, ఎక్కడ ఎప్పుడు డామినెంట్ ఇవే కనిపిస్తున్నాయి మనకి, ఇక్కడ కూడా ఇదేనండి. ఓకే, ఈవెన్ ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళినా కూడా ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ హ్యావింగ్ క్లైమేటాలజీ. ఫస్ట్ క్వశ్చన్ క్లైమేటాలజీకి సంబంధించిందేనండి. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే మనకి జూన్ 21న సూర్యుడి యొక్క పొజిషన్ గురించి క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. జూన్ 21 ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. జూన్ 21 మనం సమ్మర్ సాలిస్టైస్ అంటాము. సమ్మర్ సాలిస్టైస్ అంటే సూర్యుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద వర్టికల్ గా ఉంటాడు, అంటే సూర్యుడి యొక్క రేస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద వర్టికల్ గా పడతాయి. ఆ రోజు జరిగే ఫినామినాన్స్ గురించి అడుగుతున్నాడు. అందులో కింద 4 ఇచ్చిన ఆప్షన్ లో ఏం జరుగుతుంది? ఒకటి, సన్ డస్ నాట్ సెట్ బిలో ద హారిజన్ ఎట్ ద ఆర్కిటిక్ సర్కిల్. సన్ డస్ నాట్ సెట్ బిలో ద హారిజన్ at Antarctic Circle. Sun shines vertically overhead at noon on the equator. Sun shines vertically overhead at the Tropic of Capricorn. ఓకే, క్లియర్ గా క్వశ్చన్ ఆలోచించండి. యూ హ్యావ్ వెరీ లిమిటెడ్ టైం. ఆలోచించి చెప్పడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఏంటి? స్టేట్మెంట్ అర్థం చేసుకోండి, కలిపి చదవండి, సన్ తో కలిపి చదవండి. ఓకే, సైన్స్ అని చెప్పి కాదు, సన్ సైన్స్ అని చదవండి అంతే. ఆ చదవడంలోనే మారిపోతుంది ఆన్సర్ వచ్చే విధానం. చెప్పనా, వాట్ మైట్ బి ద ఆన్సర్ ఫర్ దిస్? ఓకే, ఆన్సర్ రాదు. ఎలిమినేషన్ టెక్నిక్, ఎలిమినేషన్ అని వాడొచ్చా? ఎవరు పెట్టారు ఏంటది? ఆప్షన్ ఏ, హరిక. సన్ డస్ నాట్ సెట్ బిలో ద హారిజన్ అట్ ఆర్కిటిక్ సర్కిల్. ఓకే, వెంకటేష్ సి, శ్రీలక్ష్మి సి, ఇందు ఏ. ఓకే, కొంతమంది ఏ పెట్టారు, కొంతమంది సి పెట్టారు. ఓకే, అంటే ఒకరేమో ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర సన్ డస్ నాట్ సెట్ బిలో హారిజన్ అంటున్నారు, కొంతమంది ఏమో ఈక్వేటర్ దగ్గర వర్టికల్ గా ఉదయిస్తుందంటే వర్టికల్ గా సన్ రైజ్ పడతాయి అని చెప్తున్నారు. ఓకే, లెట్స్ చెక్ అవుట్. ఇది కరెక్టా కాదా ఇదంతా చూద్దామండి. ఓకే, లెస్ట్ ఒకసారి మీకు అర్థం అవ్వడానికి ఎర్త్ యొక్క బొమ్మను ఒక డయాగ్రామ్ వేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ ద ఎర్త్. ఇది ఎర్త్ అనుకోండి. ఎర్త్ మీద మేజర్ గా మనకి కావాల్సిన 3 ఇవి ఉంటాయి. ఏంటవి? ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees నార్త్, అలాగే 23.5 degrees సౌత్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఓకే, వీటితో పాటు ఇంకా చెప్పాలి అంటే యూ కెన్ ఆల్సో హ్యావ్ ఏంటది, నార్త్ పోల్, సౌత్ పోల్, అలాగే ఆర్కిటిక్ సర్కిల్, అంటార్క్టిక్ సర్కిల్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది మనకి తెలిసిన విషయం. ఓకే, అయితే ఇప్పుడు ఒక విషయం చూద్దాం. జూన్ 21న పరిస్థితి ఏంటి? అయితే అన్నింటికంటే ముందు ఇమేజ్ ఇలా వేయకూడదు, నేను క్లియర్ గా ఇచ్చేసాను. ఒకసారి ఇప్పుడు ఓకే, లోగో తిరిగినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే, యాక్చువల్ గా జనరల్ గా ఇప్పుడు ఏంటి, సారీ, సన్ ఎటువైపు టిల్ట్ అయి ఉంటుంది? ఈస్ట్ వైపు 23.5 degrees టిల్ట్ అయి ఉంటుంది. ఇది మనకి తెలిసిన విషయం, అంతేనా? ఓకే, సో అదే ఎర్త్ టిల్ట్ అయి ఉంటుంది 23.5 degrees. ఇది ఓకే, మనకి తెలిసింది. ఇప్పుడు ఇటువైపు సన్ ఉన్నాడు. సూర్యుడు యొక్క రేస్ జూన్ 21న కరెక్ట్ గా ఎక్కడికి వస్తాయి? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదకి వస్తాయి. జూన్ 21 అంటే మనకి తెలుసు సమ్మర్ సాలిస్టైస్. ఆ రోజు సమ్మర్ సాలిస్టైస్ అంటే అర్థం ద సన్ రేస్ ఫాల్స్ వర్టికల్లీ ఆన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆన్ జూన్ 21 ఆఫ్ ఎవ్రీ ఇయర్. దీన్ని రిమెంబర్ చేసుకుని మనం ప్రతి సంవత్సరం యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, జూన్ 21. అయితే ఇప్పుడు క్వశ్చన్ లో మనకి మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ రోజు సన్ రేస్ అనేవి ఎక్కడ వర్టికల్ గా పడుతున్నాయండి? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద. అంటే సన్ ఎక్కడ వర్టికల్లీ ఓవర్ హెడ్ ఉన్నారు? ఎక్కడ? పైన నడినెత్తి మీద ఉన్నది ఎక్కడ? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సరే కదా. ఓకే, సో ఈ స్టేట్మెంట్ బట్టి రెండింటిని ఎలిమినేట్ చేసి వచ్చా. ఒకవేళ అంటే ఇది చాలా ఈజీ బిట్టు, మీకు తెలియకపోతే నేను ఎలిమినేట్ చేసి వచ్చి లేదా
ఇది ఈక్వేటర్ మీద ఓవర్ హెడ్ ఉంటారు అని చెప్తున్నారు. ఆప్షన్ సి. ఈక్వేటర్ మీద ఎందుకుంటారు? ఈక్వేటర్ మీద సన్ వర్టికల్ గా ఉండేది ఈక్వినాక్స్ రోజుల్లో. ఓకే, అంటే మార్చ్ 21 అలాగే సెప్టెంబర్ 22 యాక్సిడెంటల్ గా ఇవాళ మార్చ్ 21 మనకి. ఓకే, అలాగే ఇంకోటి ఏమైనా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద అన్నాడు. అసలు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద పడేది వింటర్ సాలిస్టైస్ రోజు, అంటే December 22 సన్ రైస్ వర్టికల్ గా పడతాయి ఎక్కడ. సో రెండు ఎలిమినేట్ చేసేయచ్చు, అవి కాదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మనకి చెప్పే ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ ఇది మనకి డేకి నైట్ కి డిఫరెన్స్ అనుకుంటే, ఈ టైంలో నార్త్ పోల్ సూర్యుడికి దగ్గరగా ఉండడం వలన నార్త్ పోల్ ఆర్కిటిక్ సర్కిల్ ప్రాంతం దాటిన తర్వాత వాళ్ళకి నైట్ అనేది పూర్తిగా ఉండదు. నైట్ అనేది పూర్తిగా ఉండదు. మీకు చెప్తాను కదా, ఆర్కిటిక్ సర్కిల్ అంటార్కిటిక్ సర్కిల్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే, సర్కిల్స్ దాటిన తర్వాత ఉన్న ప్రాంతాలు సంవత్సరంలో ఖచ్చితంగా ఒక రోజు కంప్లీట్ డేని చూస్తాయి, ఒక రోజు కంప్లీట్ నైట్ ని చూస్తాయి. కరెక్ట్ గా ఆ రోజు ఎప్పుడు అంటే June 21 అనమాట. కంప్లీట్ డేని చూసే రోజు ఎప్పుడంటే June 21. ఎవరు? ఆర్కిటిక్ సర్కిల్ కి పైవైపు ఉండే ప్రాంతాలన్నీ కూడా. ఓకే, అలాగే కంప్లీట్ నైట్ చూసేది December 22. కంప్లీట్ నైట్ వాళ్ళకి, అంటే ఆ రోజంతా కంప్లీట్ నైట్ ఉంటుంది. సో అంటే అర్థం ఏంటి, June 21 రోజున ఆర్కిటిక్ సర్కిల్ కి పైనున్న ప్రాంతాల్లో ఆ రోజంతా కూడా కంప్లీట్ డే. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, అలాగే అంటార్కిటిక్ సర్కిల్ కింద వైపు ఉన్న వాళ్ళకి నైట్. ఏంటి? కంప్లీట్ నైట్. నైట్, కంప్లీట్ నైట్. అసలు వాళ్ళకి డే రాదు ఆ రోజు. సో ఇప్పుడు కంప్లీట్ డే ఉందంటే అర్థం ఏంటి? సన్ సెట్ అవుతుందా అవదా? అవ్వదు. సన్ సెట్ అవ్వదు, ఇంకా సన్ ఓన్లీ రైజ్ అవుతుంది అంతే, సన్ సెట్ అవ్వదు. ఓకే, ఆప్షన్ ద సన్ డస్ నాట్ సెట్ అట్ ద ఆర్కిటిక్ సర్కిల్. ఈ బిలో ద హారిజన్ అనే పాయింట్ ని మీరు అంతగా అబ్జర్వ్ చేయకండి, అది కన్ఫ్యూజ్ చేయడానికి మీకు ఇచ్చాడు. అంటే చాలా మందికి మీకు హారిజన్ అంటే ఏంటో తెలీదు, అందుకని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు, అది చూడకండి. ఓకే, ఆన్సర్ అయితే సూర్యుడు ఆ రోజు ఆర్కిటిక్ సర్కిల్ పైనున్న ప్రాంతంలో ఎక్కడా కూడాను పొరపాటును కూడా సన్సెట్ అవ్వదు ఆ రోజు. ఓకే, ఇది ఆన్సర్ అన్నమాట. ఇది ఆన్సర్ అండి. అంటార్కిటిక్ సర్కిల్ దగ్గర అవుతుంది అది కొంచెం చెప్పండి. ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ చేసేయచ్చు కదా. ఒక అంటార్కిటిక్ సర్కిల్ దగ్గర కంప్లీట్ నే, అంటే అసలు కంప్లీట్ నైట్, అంటే వాళ్ళకి సన్ రైజే అవ్వదు. రైజ్ అవ్వని సన్ ఎలా సెట్ అవుతుందండి? అవ్వదు. ఇక్కడ మీకు క్లారిటీ రావడం కోసం చెప్తున్నాను, ఇక్కడ మీకు బిలో ద హారిజన్ అని ఎందుకు వాడాడు అంటే పదం, మీకు ఇప్పుడు హారిజన్ అంటే మీకు చెప్పిన హొరైజన్ అంటారు. హొరైజన్ అంటే అర్థం ఏంటంటే, మనం దూరంగా ఒకవైపు నిల్చొని చూసినప్పుడు, సముద్ర తీరంలోకి నిల్చొని భూమి ఆకాశం కలుస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి, దాన్నే మనం హారిజన్ అని చెప్పి పిలుస్తామండి. భూమి ఆకాశం కలుస్తున్నాయి అనిపిస్తుంది. ఇప్పుడు సన్ సెట్ అయిన రైజ్ అనే ఆ హారిజన్ పై నుంచే కదా. ఓకే, ఆ హారిజన్ నుంచి పైకి వస్తూ ఉంటే సన్ రైజ్ అవుతుంది అనుకుంటాం మనం. హారిజన్ నుంచి కిందకి వెళ్తుంటే సన్సెట్ అంటాము. అది హారిజన్ తోనే జరుగుద్ది ఎప్పుడైనా కూడా. ఓకే, అది మీకు కన్ఫ్యూజ్ చేయడానికి డస్ నాట్ సెట్ బిలో ద హారిజన్ అనే పదం వాడాడు అంతే. ఓకే, దాన్ని వదిలేసి ఆన్ June 21 ద సన్ డస్ నాట్ సెట్ అట్ ద ఆర్కిటిక్ సర్కిల్, ఇది స్టేట్మెంట్, ఇదే ఆన్సర్ అనమాట. అర్థమైందన్నా ఫస్ట్ క్వశ్చన్? ఇది క్లియర్? ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్ సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్దామండి. ఓకే, ద క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు క్లైమేటాలజీ. చూడండి, క్లైమేటాలజీ డామినెన్స్ అండి. ఇంకా మాకు ఎంత ఇష్టం అంటే యూపీఎస్సీ క్లైమేటాలజీ చెప్పలేము, అంత క్లియర్ గా వినాలి. మీరు చేసే తప్పు ఏంటంటే ఆ క్లైమేటాలజీనే వినరు. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, సెకండ్ క్వశ్చన్ డ్యూ గురించి అడుగుతుంది. ఏంటండి డ్యూ అనే ఒక ఫినామినన్ అండి. క్వశ్చన్ ఏంటి అంటే, వై డ్యూ డ్రాప్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ అనే క్లౌడీ నైట్. ఒక రోజు అక్కడ ఆకాశం అంతా క్లౌడీగా ఉంది. క్లౌడీగా ఉన్నప్పుడు డ్యూ ఏర్పడదంటండి. నార్మల్ టైంలో ప్రతిరోజు, శీతాకాలంలో నార్మల్ టైంలో ప్రతిరోజు డ్యూ ఏర్పడుతుంది. డ్యూ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక కోల్డ్ సర్ఫేస్ మీద శీతాకాలంలో తడిగా చెమ్మలాగా ఏర్పడుతుంది కదా, మాయిశ్చర్ కంటెంట్, దాన్నే మనం డ్యూ అంటాం. అఫీషియల్ గా చెప్పాలంటే ద వాటర్ వేపర్ కండెన్స్డ్ ఆన్ కోల్డ్ సర్ఫేసెస్ ఇన్ ద వింటర్ సీజన్. ఓకే, అది క్లౌడీ నైట్ రోజు ఉండదు అని అడిగి చెప్పేశాడు. ఎందుకు ఉండదు అని అడుగుతున్నాడంటే, ఎందుకు ఉండదు? రీజన్స్ 4 చేయడం ఒకసారి. 4 రీజన్స్ ఏంటంటే, ఒకటి ఆకాశంలో ఉన్న మేఘాలు ఆల్రెడీ క్లౌడీ నైట్ ఉందని చెప్పాడు. సో వాడు ఏం చెప్తున్నాడు, ఆకాశంలో ఉన్న మేఘాలు ఎర్త్ నుంచి వెళ్ళిన రేడియేషన్ ని అబ్జార్బ్ చేసుకొని
అవి వేడెక్కుతున్నాయి అని చెప్తున్నాడు ఒకటోది. రెండోది క్లౌడ్స్ ఎర్త్ రేడియేషన్ ని వెనక్కి పంపిస్తున్నాయి అన్నాడు. ఏంటండి వెనక్కి, ఆ క్లౌడ్స్ వెనక్కి రిఫ్లెక్ట్ చేస్తున్నాయని చెప్తున్నాడు. మూడోది ఎర్త్ సర్ఫేస్ లో టెంపరేచర్ ఉంటుందంట క్లౌడీ నైట్స్ లో లో టెంపరేచర్ ఉంటుంది. ఫోర్త్ వన్ క్లౌడ్స్ డిఫ్లెక్ట్ ద బ్లోయింగ్ విండ్ టు గ్రౌండ్ లెవెల్. క్లౌడ్స్ అంట విండ్స్ ని కిందకి డిఫ్లెక్ట్ చేస్తాయి అని చెప్తున్నాడండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఆన్సర్ ఏంటి? మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే వెంకీ, ఆప్షన్ సి ఎర్త్ సర్ఫేస్ క్లౌడీ నైట్స్ లో లో టెంపరేచర్ ఉంటుంది. ఓకే వెంకీ, లో టెంపరేచర్ ఉంటే ఇంకా జూ ఫామ్ అవ్వడం చాలా ఈజీ. ఓకే, ఎందుకంటే జూకి సూటబుల్ కండిషన్ లో టెంపరేచర్. సో లో టెంపరేచర్ అనేది అది మనం ఎలిమినేట్ చేసేయచ్చు, యాక్చువల్గా ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకేనా, ఆప్షన్ సి కాదు నాన్న. నెక్స్ట్, మేక్ యువర్ ట్రై, గివ్ యువర్ ట్రై. శ్రీలక్ష్మి, హారిక, మీరు ఉన్నానా? ఆప్షన్ ఏ అంటున్నారా? క్లౌడ్స్ ఎర్త్ నుంచి వెళ్ళే రేడియేషన్ ని అబ్జార్బ్ చేసుకుంటున్నాయి అని చెప్తున్నారు, అంతేనా? ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆప్షన్ సి, వెంకీ సి, శ్రీలక్ష్మి సి. ఓకే ఓకే, వెంకీ ఏ అన్నా, మళ్ళీ శ్రీలక్ష్మి బి అంటున్నారు. ఓకే, ఏకి ఎక్కువ మంది ఓటేసారు, సికి వేశారు, బికి శ్రీలక్ష్మి గారు ఓకే అన్నారు. చూద్దాం ఏమవుతుందో చూద్దామండి. ఓకే, జూ ఏర్పడాలి అంటే జూకి ఫేవరబుల్ కండిషన్ ఏంటి అంటే, లిటరల్ గా ఫేవరబుల్ కండిషన్ ఏంటి అంటే కోల్డ్ టెంపరేచర్స్. ఏంటండి? కోల్డ్ టెంపరేచర్. అంత చల్లగా ఉంటే అంత ఎక్కువగా జూ ఏర్పడుతుంది. కోల్డ్ టెంపరేచర్ తో పాటు రెండో కండిషన్ ఏంటి అంటే హ్యూమిడిటీ. ఏంటండి? హ్యూమిడిటీ ఉండాలి. కోల్డ్ టెంపరేచర్ అంటే గాలిలో ఎక్కువ వాటర్ వేపర్ ఉండాలి. రెండోది టెంపరేచర్ కూడా చల్లగా ఉండాలి. అందుకే శీతాకాలమే జూ ఏర్పడుద్ది. వేసవి కాలంలో మీకు ఎక్కడా కూడా జూ ఏర్పడదు. ఎక్కడ చూసినా ఏ కిటికీ అద్దాలు నార్మల్ గా ఉంటాయి వేసవి కాలం. శీతాకాలం మాత్రం మొత్తం మంచుతో నిండిపోయి ఉంటాయి. అదే జూ అంటే. ఓకే, సో అంటే ఈ రెండు కండిషన్స్ అండి. అయితే ఈ రెండు కండిషన్స్ లో ఒకటి మీరు ఆల్రెడీ నార్మల్ గా ఎలిమినేట్ చేసేయచ్చు. లో టెంపరేచర్ ఉంది అంటే అది ఖచ్చితంగా ఏమవ్వాలి? జూ ఫామ్ అవ్వాలి. ఓకే, అందుకే సి చెప్పాను, సి ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఇది ఒకటి. రెండోది, డి స్టేట్మెంట్ అంత కామెడీగా ఉంటుంది అంటే ఒక క్లౌడీ నైట్ లో విండ్స్ ని ఓకే క్లౌడ్స్ కిందకి డిఫ్లెక్ట్ చేస్తాయంట. అవి ఏమైనా ఎక్కడండి కింద ఏమైనా ఉన్నాయండి డిఫ్లెక్ట్ చేయడానికి? అవి ఎక్కడో పైన అవి ఎలాంటి డిఫ్లెక్ట్ చేస్తాయి? హిందూ బి అంటున్నారు, వెంకీ బి అంటున్నారు. ఓకే, సో ఆల్రెడీ మెజారిటీ ఆప్షన్ వచ్చింది బి ఆప్షన్. ఓకే, అదే కరెక్ట్ ఆన్సర్ కూడాను. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదండి. ఏంటంటే క్లౌడ్స్ ఎర్త్ నుంచి వెళ్ళిన హీట్ ని అబ్జార్బ్ చేసుకున్నాయి అన్నాడండి. ఓకే, ఎక్కడో క్లౌడ్స్ హీట్ ని అబ్జార్బ్ చేసుకుంటే ఓకే దానివల్ల గ్రౌండ్ లెవెల్ టెంపరేచర్ ఇదవుతుందా, ఎఫెక్ట్ అవుతుందా? అవి ఏం చేయాలి? ఆ అబ్జార్బ్ చేసుకున్న హీట్ ని మళ్ళీ క్లౌడ్ ఏం చేస్తుంది? రిఫ్లెక్ట్ చేస్తుంది కదా, వెనక్కి డిఫ్లెక్ట్ చేస్తుందా లేదా? ఓకే, అదే కదా మన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇదంతా కూడా చెప్తాము. ఓకే, అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఆకాశంలో క్లౌడ్స్ ఎక్కువగా ఉంటే ఆ క్లౌడ్ ఏం చేస్తుంది? మార్నింగ్ టైంలో కింద నుంచి వచ్చిన హీట్ అంతటిని కూడా అబ్జార్బ్ చేసుకుంది. నైట్ ఏం చేస్తుంది? ఆ హీట్ ఎనర్జీని మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ చేస్తుంది. అలా రిఫ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ టెంపరేచరు పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగితే జూ ఏర్పడే కండిషన్స్ ఉంటాయండి? ఉంటాయా? ఉండవు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి, క్లౌడ్స్ ఉన్నప్పుడు జూ ఫామ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే క్లౌడ్స్ అక్కడ ఉండే రేడియేషన్ ని కిందకి రిఫ్లెక్ట్ చేస్తాయి కాబట్టి టెంపరేచర్స్ పెరుగుతాయి. కొంత టెంపరేచర్ పెరిగితే జూ ఉండదు అనమాట. అదే క్లౌడ్లెస్ నైట్స్ అయితే ఖచ్చితంగా జూ ఏర్పడడం జరుగుతుంది. అది కూడా టెంపరేచర్ అనుకూలించాలి మళ్ళీ. ఓకే, సో ఇది సెకండ్ క్వశ్చన్. ఓకే, లెక్క పెట్టుకోండి, మీరు అనలైజ్ చేసుకోండి ఎన్ని ఆన్సర్ చేయగలుగుతున్నారని చెప్పి. ఓకే, తర్వాత థర్డ్ క్వశ్చన్ కొంచెం ట్రికీ క్వశ్చన్, కొంచెం ఆలోచించాలి, బాగా ఆలోచించాల్సింది. ఓకే, కొన్ని పేర్స్ ఇచ్చారండి. ఇవి ఏంటి అంటే ఒక కంట్రీ పేరు, ఆ కంట్రీకి బార్డర్ గా ఉన్న సముద్రం పేరు. అంటే దానికి ఏదైనా సముద్రంతో తీరరేఖ ఉందా లేదని అడుగుతున్నాడు అనమాట. ఓకే, మొత్తం 5 ఇచ్చాడు. 1 కాదు 2 కాదండి, 5 ఇచ్చాడు.
ఒకటి ఏడ్రియాటిక్ సీ అనే ఒక సముద్రం ఇచ్చారు, అది అల్బేనియాకి కోస్ట్ ఉందంటున్నారు. బ్లాక్ సీ కోస్ట్ లో క్రొయేషియా ఉందంటున్నారు. కాస్పియన్ సీకి కజకిస్తాన్ ఉంది అంటున్నారు. మెడిటరేనియన్ సీకి మొరాకో ఉంది అనుకుంటున్నారు. రెడ్ సీకి సిరియా ఉంది అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇందులో ఎన్ని కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి? హౌ మెనీ ఆఫ్ ద పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ట్రై, గివ్ ఇట్ ఏ ట్రై. ఏం చేస్తారో, ఏం ఎలిమినేట్ చేసుకుంటారో ఎలిమినేట్ చేసి ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి. ఏంటండి? ఓకే, 5 ఎలిమినేట్ చేస్తున్నారు ఆన్లైన్ ఆఫ్లైన్ లో. ఓకే, 5 ఎలిమినేట్ చేస్తున్నారంటే మీ ప్రకారం చెప్పండి, ఆన్సర్ ట్రై చేయండి. 5 ఎలిమినేట్ చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండట్లేదా? అంతేనా? బ్లాక్ సీ ఎలిమినేట్ చేయొచ్చు. ఏంటిందు? బ్లాక్ సీ. బ్లాక్ సీని ఎలిమినేట్ చేసి వచ్చా? చేసి వచ్చా? ఎస్ సార్. ఓకే, బ్లాక్ సీ ఎలిమినేట్ చేసి వచ్చి క్రొయేషియా. ఓకే, ఇంకా ఇంకేదైనా కరెక్ట్ అయినవి మీకు తెలిసినవి పర్ఫెక్ట్ గా ఉన్నాయా? మెడిటరేనియన్ సీ, మొరాకో సార్. మొరాకో కన్ఫర్మ్. 4th స్టేట్మెంట్ కన్ఫర్మ్, కానీ దాన్ని బట్టి మనం ఆన్సర్ చెప్పలేము. మూడింట్లో అది ఉంది. సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే ఓకే, బ్లాక్ సీని క్రొయేషియా ఎలిమినేట్ చేసేస్తే మన దగ్గర ఆన్సర్ వచ్చేసింది. మీకు ఆన్సర్ వచ్చింది, అర్థమవుతుందా? మీరు బ్లాక్ సీని ఎలిమినేట్ చేశారు, అంతేనా? టీ బర్గర్ అంటారు. ఓకే, దాంతో పాటు రెడ్ సీ ఎలిమినేట్ చేశారా? ఓకే, 2 ఎలిమినేట్ చేశారు. మెడిటరేనియన్ సీ కరెక్ట్ అని చెప్పారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చిందా? ఏమన్నా? రెడ్ సీ గురించి ఏం తెలియదు సార్. రెడ్ సీ గురించి మీకు తెలీదా? ఓకే, రెడ్ సీ తెలీదు అంటే ఇక్కడ మీకేం తెలుసు? బ్లాక్ సీ తెలుసు అయితే. బ్లాక్ సీ అయితే అంటే 2 కరెక్ట్ 5 రాంగ్, అంతేనా? సారీ, 2 రాంగ్ 4 కరెక్ట్. 4 కరెక్ట్. ఓకే, 2 రాంగ్ 4 కరెక్ట్ మీ ప్రకారం. సో 2 రాంగ్ అంటే ఈ 2 కరెక్ట్ కాదు. ఓకే, సో ఇది కూడా కరెక్ట్ కాదు. 4 కరెక్ట్ అంటే మీకు కూడా ఈ ఆప్షన్ వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, మీకు వస్తుంది అంటే మాక్సిమం చూడండి, ఒక 2 అంటే ఒకటి కరెక్ట్ ఒకటి తప్పు తెలిస్తే ఆన్సర్ పెట్టగలుగుతున్నామండి. 5 తెలియదని అసలు అల్బేనియా గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఓకే, వెంకీ బి అంటున్నాడు 1, 3, 4. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏనా? 1, 3, 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూడండి ఎంత ఈజీగా ఉందని. క్వశ్చన్ మనకి చూడగానే మాకు తెలీదు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కొంతమందికి, ఇప్పుడు మీలో అందరికీ ఇందులో అన్ని తెలియకపోవచ్చు, కానీ ఒక 2 తెలుసు. 2 తెలిస్తే ఎలిమినేషన్ ఈ మెథడ్స్ వాడి పెట్టగలుగుతున్నారా లేదా? ఓకే, ఇందులో కరెక్ట్ గా ఉన్నవేంటి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1, 3, 4 నాన్న. ఓకే, ఇందులో చాలా మంది ఎక్స్పెక్ట్ చేయగలిగేది చెప్తాను. చాలా మంది ఎక్స్పెక్ట్ చేయగలిగేది ఒకటి, మెడిటరేనియన్ సీని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మొరాకో, ఎందుకంటే మొరాకో కంట్రీ చాలా మందికి తెలుసు, అది ఒక స్పెసిఫిక్ గా ఉంది. యూరోప్ లో ఉన్న కంట్రీస్ అయితే కన్ఫ్యూజన్ ఉంటాయి, కానీ మొరాకో స్పెసిఫిక్ గా ఉంది కాబట్టి చెప్పగలుగుతారు. సో మొరాకో కన్ఫామ్ గా తెలుసు ఒకటి. రెండోది, రెడ్ సీ చెప్పగలుగుతారు కొంతమంది. చాలా మందికి రెడ్ సీ చెప్పడానికి అవకాశం ఉంది, ఎందుకంటే రెడ్ సీ మనకి ఇలా ఉంటుంది. ఓకే, రెడ్ సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏంటిది? దేని కింద ఉంటుంది? సౌదీ అరేబియా కింద వైపే కదా ఉంటుంది. ఆఫ్రికాకి పై వైపు, సౌదీ అరేబియా కింద వైపు. ఈ పక్కన దీనికి ఇది పక్క అంతా కూడా అరేబియన్ పెనిన్సులా, ఇక్కడ అంతా కూడా సౌదీ అరేబియా కంట్రీ ఉంటుంది. ఇక్కడ ఈజిప్ట్ ఉంటుంది. ఇది మామూలుగా సిరియా అనేది ఒక వెస్ట్రన్ ఏషియన్ కంట్రీ. ఓకే, ఇజ్రాయెల్ కి పక్కన పైవైపు ఉంటుంది సిరియా. మీరు కొంచెం చూస్తే ఇరాక్ కి వీటికి పైవైపు ఉంటుంది. ఓకే, అలాంటప్పుడు అది సిరియా ఇక్కడి వరకు రావడానికి అవకాశం లేదు. సో చాలా మంది సిరియాని ఎలిమినేట్ చేయొచ్చు. సిరియాని ఎలిమినేట్ చేయొచ్చు. కాస్పియన్ సీ, కజకిస్తాన్ కరెక్ట్ అని చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కూడా మనకి ఏంటి, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. మన పైన ఉంటాయి, కరెక్ట్ గా ఇండియాకి పైవైపు ఉంటాయి. అందులో చాలా కంట్రీస్ కి కాస్పియన్ సీతో బార్డర్ ఉంటుంది. ఓకే, అయితే అందులో వన్ ఆఫ్ ది మేజర్ కంట్రీ కజకిస్తాన్. కజకిస్తాన్ ఒక మేజర్ కంట్రీయే కాదా? ఓకే, సో కజకిస్తాన్ కి ఖచ్చితంగా బార్డర్ ఉంటుంది. ఓకే, ఇఫ్ డౌట్, ఒకవేళ డౌట్ ఉంటే చూసుకోండి, మ్యాప్ చూపిస్తాను మొత్తం క్లియర్ గా. ఓకే, జీమెయిల్ ఎందుకు ఓపెన్ చేస్తున్నాం? వాట్ వీ హ్యావ్ టు ఓపెన్ ఈస్ గూగుల్ మ్యాప్స్. ఓకే,
ఓకే, ఇదిగోండి కనిపిస్తుందా కాస్పియన్ సీ? పేరు కనిపించట్లేదు అనకండి, అందులో కాస్పియన్ సీ ఏదో మీకు తెలియాలి, ముందే చెప్తున్నాను. ఇప్పటికీ కాస్పియన్ సీ తెలియదు అంటే కష్టం. బ్లాక్ సీ పక్కన కాస్పియన్ సీ తెలుసు కదా. ఎస్ సార్. ఓకే, సో కాస్పియన్ సీతో మనకి కజకిస్తాన్, అది రష్యా కింద ఉన్న అతిపెద్ద కంట్రీ, అది చాలా పెద్ద కంట్రీ. దానికి ఖచ్చితంగా ఏంటిది కాస్పియన్ సీతో బార్డర్ ఉంటుంది. సో దాన్ని మనం చాలా క్లియర్ గా చెప్పొచ్చు, అది కరెక్టే అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో కజకిస్తాన్ కరెక్ట్, మెడిటరేనియన్ సీ కరెక్ట్, రెడ్ సీ తప్పు. ఓకే, క్రొయేషియా అంటారా? క్రొయేషియా అని కూడా కొంతవరకు చెప్పొచ్చు. ఓకే, క్రొయేషియా ఒక పర్ఫెక్ట్లీ యూరోపియన్ కంట్రీ. ఓకే, మనకి ఉక్రెయిన్, బల్గేరియా, రొమేనియా ఇవి మాత్రమే బ్లాక్ సీకి పక్కన ఉంటాయండి యూరోప్ లో. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు యూరోప్ మ్యాప్ ని? ఇదిగోండి బ్లాక్ సీకి లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి? యూరోపియన్ కంట్రీస్ బ్లాక్ సీకి లెఫ్ట్ సైడ్ కదా ఉంటాయి, అంతేనా? రైట్ సైడ్ మనకి ఏషియన్ కంట్రీస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ యూరోపియన్ కంట్రీస్. లెఫ్ట్ సైడ్ ఏ కంట్రీస్ ఉన్నాయి? ఒకటి ఉక్రెయిన్, ఇక్కడ వరకు ఉక్రెయిన్ ఉంది, ఇది రొమేనియా ఉంది, ఇది బల్గేరియా. ఎప్పుడు న్యూస్ ఫాలో అవుతూనే ఉన్నాం, బల్గేరియా, రొమేనియా. ఆ కింద మళ్ళీ టర్కీకి వెళ్ళిపోతుంది, ఇదంతా కూడా టర్కీకి వెళ్ళిపోతుంది. సో అంటే ఈ మూడు తప్పితే ఇంకేవి కూడా యూరోప్ లో భాగం కాదు. సో అంటప్పుడు మనం ఖచ్చితంగా, అంటే క్రొయేషియా ఉందా లేదా మనకి తెలియకపోయినా ఎలిమినేట్ చేయొచ్చు. క్రొయేషియా ఎక్కడ ఉంటుందంటే ఇదిగోండి ఈ ఏడ్రియాటిక్ సీ దగ్గర ఉంటుంది, ఇదిగోండి చిన్న కంట్రీ ఏడ్రియాటిక్ సీ కోస్ట్ లో ఉంటుంది అనమాట. ఓకే, క్రొయేషియా, అల్బేనియా ఇవన్నీ మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక చిన్న సీ ఉందంటే ఇదిగోండి ఈ సీని మనం ఏడ్రియాటిక్ సీ అంటామండి. ఓకే, ఈ ఏడ్రియాటిక్ సీ ఇలాంటి బార్డర్లు అందుకే చూసుకోవాలి ఎప్పుడైనా సరే. కొన్ని గల్ఫ్లు ఉంటాయి, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, గల్ఫ్ ఆఫ్ మెక్సికోకి బార్డర్ గా ఉన్న కంట్రీస్ ఏంటి? గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా, దానికి బార్డర్ గా ఉన్న కంట్రీస్ ఏంటి? గల్ఫ్ ఆఫ్ అలాస్కా, దానికి బార్డర్ గా ఉన్న కంట్రీస్ ఏంటి? ఇలాంటివన్నీ చూసుకోవాలని, ఒక బేక్ అయినా ఒక గల్ఫ్ అయినా దేనికైనా కూడాను. ఓకే, దాని ఇంపార్టెన్స్ ఇక్కడే కనిపిస్తుంటుంది. సో దీన్ని బట్టి క్రొయేషియాకి బ్లాక్ సీతో బార్డర్ ఉందన్నా? నో. ఓకే, అల్బేనియా ఉంది, కింద చూసే ఏడ్రియాటిక్ సీకి అల్బేనియా ఉంటుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1, 3 and 4. 1, 3, 4 4 కూడా, అదే 3 కూడా కరెక్ట్ అండి. ఓకే, తర్వాత మూవింగ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్తున్నాను. 4th క్వశ్చన్. ఓకే, చూడండి మళ్ళీ మ్యాప్ పాయింటింగ్ బేస్డ్. అరే మ్యాప్ పాయింటింగ్ బేస్డ్ అంటేనే జాగ్రఫీ అన్నట్టుగా తయారైపోయింది అనమాట. ఓకే, ఒకప్పుడు మ్యాప్ పాయింటింగ్ వదిలేసినా మళ్ళీ మ్యాప్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఓకే, ఏమడిగాడు? కొన్ని ఫేమస్ ప్లేస్లు ఇచ్చాడు, వాటికి సంబంధించిన రివర్స్ అడిగాడు, అంటే అవి ఆ రివర్ దగ్గర ఉన్నాయా లేవా అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఓకే, క్లియర్ గా మీ ఎలిమినేషన్ టెక్నిక్లు అన్ని వాడని చెప్తాను చూడండి. పందర్పూర్ అనే ప్లేస్ చంద్రబాగా రివర్ దగ్గర ఉందంట. సెకండ్, తిరుచిరాపల్లి అనే ప్లేసు కావేరి దగ్గర ఉందంట. హంపి అనే ప్లేసు మలప్రభ దగ్గర ఉందంట. చాలా ఈజీ క్వశ్చన్, చాలా చాలా ఈజీ. మీకు హంపి పేర్లు తెలియదు తుంగభద్ర అనుకుంటున్నారు. దగ్గర. ఓకే, చెప్పండి. హంపి తుంగభద్ర. హంపి తుంగభద్ర. థర్డ్ ఆప్షన్ తప్పు. అంటే 1, 2, 3 అన్ని పోయాయి, మిగిలేది ఒకే ఒక ఆప్షన్. అందుకే అంటే చాలా ఈజీ క్వశ్చన్ అనే కారణం అదే అనమాట. ఎందుకంటే హంపి అనేది విజయనగర ఎంపైర్ క్యాపిటల్. ఓకే, హంపి ఉండేది కరెక్ట్ గా ఆంధ్ర కర్ణాటక బార్డర్ లో ఉంటుంది. ఆంధ్ర కర్ణాటక బార్డర్ కి దగ్గరే ఉంటుంది విజయనగర సామ్రాజ్యం. అదే కదా మనం క్లియర్ గా హిస్టరీలో చదువుతారు. సో దాని ప్రకారం చూసుకుంటే హంపి మలప్రభ దగ్గర ఉండే అవకాశం పొరపాటున కూడా లేదు. ఓకే, బట్ మనం లెసన్ లో చదివినా సరే తుంగభద్ర అని క్లియర్ గా ఉంటుంది హంపి మనకి ఎప్పుడు కూడాను. సో తుంగభద్ర ఉన్న దగ్గర ఉన్నది మలప్రభ దగ్గరికి ఎలా వెళ్తుంది? ఎందుకంటే మలప్రభ ఎక్కడ ఉంటుంది అంటే కృష్ణా రివర్ కి ఒక మేజర్ ట్రిబ్యూటరియన్. మలప్రభ కూడా కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరియన్ అన్న. ఇలా కృష్ణా రివర్ వెళ్తుంటే ఇక్కడ తుంగభద్ర ఇలా వచ్చి కలుస్తుంది అనుకోండి. దానికంటే ముందే మలప్రభ, ఘటప్రభ అనే రివర్స్ కలుస్తాయి. మలప్రభ, ఘటప్రభ అనే రివర్స్ కలుస్తాయి. అవి కర్ణాటకలో చాలా ముందుగానే జాయిన్ అవుతాయి అన్నమాట. ఓకే, తుంగభద్ర రివర్ జాయిన్ అయ్యేది ఎక్కడెక్కడ? ఆంధ్రప్రదేశ్ లోనే జాయిన్ అవుతుంది. ఆంధ్ర తెలంగాణ బార్డర్ లోనే మనకి తుంగభద్ర రివర్ దీనిలో జాయిన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాంతం మనకి తెలుసు కదా, తుంగభద్ర రివర్ మధ్యలో ఉండే ప్రాంతాన్నే రాయచూర్ దోయబ్ అంటారు. ఓకే, రాయచూర్ దోయబ్. ఓకే, మీరు హిస్టరీలో చదివి ఉంటే ఈ రాయచూర్ దోయబ్ కోసం, అంటే కృష్ణాకి తుంగభద్రకి మధ్యలో ఉన్న ఈ రాయచూర్ దోయబ్ కోసమే విజయనగర సామ్రాజ్యానికి బహమనీ సుల్తాన్లకి మధ్య యుద్ధాలు జరిగాయి. అంటే బహమనీ సుల్తాన్లు రాయచూర్ దోయబ్ పక్కనున్నారు, పై వైపు పక్కనున్నారు. రాయచూర్ దోయబ్ కింద వైపు
విజయనగర ఎంపైర్ ఉంది. ఓకే, సో వీళ్ళిద్దరూ దీనికోసం రాయచూర్ అనే దోయబ్ కోసం తగువులాడుకున్నారు. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్కసారి గెలిచేవారు. గెలిచిన వాళ్ళు రాయచూర్ దోయబ్ మీద అధికారాన్ని చెలాయించేవారు. ఇది హిస్టరీలో చదువుతారు. అందుకే హిస్టరీని మ్యాప్ పాయింట్ కి రిలేట్ చేసుకొని చదవడం ముఖ్యం. హిస్టరీలో ఏదో ప్లేస్ వచ్చింది, అవంతి రాజ్యం వచ్చింది వదిలేసి కాదు. అవంతి రాజ్యం ఎక్కడుందో మ్యాప్ లో చూడాలి క్లియర్ గా. అది మీ పని. ఓకే, సో అలా చదివి ఉంటే ఖచ్చితంగా హంపి మలప్రభ నది దగ్గర లేదు అని తెలిసిపోతుంది. తెలిస్తే థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసి వచ్చి ఎంత ఈజీగా ఇచ్చాడో క్వశ్చన్ అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకే, థర్డ్ ఆప్షన్ ఒకసారి ఎలిమినేట్ చేస్తే మన దగ్గర మిగిలేది పందర్పూర్ చంద్రబాగా కరెక్టే, తిరుచిరాపల్లి కావేరి కరెక్టే. కొని ఎంతో కొంత ఆలోచిస్తే తిరుచిరాపల్లి కావేరి అని చెప్పి కొంతవరకు అనుకోగలరు. బట్ సెకండ్ది కరెక్ట్ అని తెలిసినా కూడా సెకండ్ది కరెక్ట్ అయినవి 3 ఆప్షన్లు ఉన్నాయి. మన ఆన్సర్ పెట్టలేం కదా. ఓకే, ఫస్ట్ది అసలు చాలా మందికి ఐడియా ఉండదు. ఎందుకంటే చంద్రబాగా నివరణగానే చీనాబ్ రివర్ గురించి ఆలోచిస్తాం మనం అందరం కూడా. ఓకే, చీనాబ్ యొక్క ఇంకొక పేరే చంద్రబాగా. చంద్ర అండ్ బాగా అనే 2 నదులు కలిస్తే చంద్రబాగా అనే రివర్ ఏర్పడుద్ది. దాన్ని చీనాబ్ అని చెప్పి పిలుస్తారు. అయితే ఈ చంద్రబాగా ఒక మిథికల్ రివర్. ఓకే, మామూలుగా ఇప్పుడు అంటే వేదాస్లో వీటిలో కనిపిస్తుంటది. అందువల్ల ఏంటంటే చూడండి, సరస్వతి నది చాలా దగ్గరలో ఉంటది కదా ఇండియాలో. గంగా యమున సరస్వతి అని చెప్పి త్రివేణి సంగమం దగ్గర చెప్తారు. అదే సరస్వతి రివరు హరిక్కా రివర్, గాగర్ హక్రా రివర్ ఉంటుంది కదా, అక్కడ కూడా చెప్తారు. ఓకేనా, సో అంటే ఏంటి, ఒకే పేరుతో చాలా నదులు ఉంటాయండి. అలాంటిది ఇది కూడా చంద్రబాగా రివర్ మనకి ఎక్కడ ఉంటుంది, చీనాబ్ రివర్. అదే విధంగా కృష్ణా రివర్ ట్రిబ్యూటరీ భీమా ఉంటుంది చూసారా. ఓకే, భీమాని చంద్రబాగా అని చెప్పి పిలుస్తారు అనమాట, భీమాని కూడా. బట్ మేజర్ అయితే ఖచ్చితంగా అంటే తెలియకపోవడానికి చాలా మంది కారణం ఏంటంటే మెయిన్ చంద్రబాగా అని పిలిచేది దేన్ని, చీనాబ్ రివర్ ని. అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ చంద్రబాగా రివర్, భీమా రివర్ అండి. ఈ పందర్పూర్ మనకి మహారాష్ట్రలో ఉండే ఒక ఫేమస్ సైట్ అన్నమాట. ఓకే, ఏంటది పందర్పూర్. అలాగే తిరుచిరాపల్లి కావేరీ రివర్ ఒడ్డునే ఎక్కడ, తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది తిరుచిరాపల్లి. అది బాగా ఫేమస్ అయిన సైటే కాబట్టి తెలుసు అందరికీ కూడాను. ఓకే, ఇది క్లియర్. నా ఆన్సర్ అర్థమైందా? ఎలిమినేట్ చేయగలిగారు హంపిని మలప్రభ అనే దాన్ని చాలా మంది. ఎంతమంది ఎలిమినేట్ చేయగలిగారు? హిందూ. ఓకే ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. మీరే అనలైజ్ చేసుకోండి. మీకు ఎంత మీరు చదివే మెథడాలజీ కరెక్ట్ గా ఉందా లేదా మీరే ఎప్పటికప్పుడు చూసుకోండి. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ కూడా కంప్లీట్ గా ఫ్యాక్చువల్ డేటా. బట్ క్లియర్ గా నిన్న ఓషన్ మీన్ టెంపరేచర్ చెప్పాను. క్వశ్చన్ గుర్తుందా? 2021 సంవత్సరం వచ్చింది ఓషన్ మీన్ టెంపరేచర్. గుర్తుందా నాన్న? ఆన్లైన్. ఓకే, అది ఎలా అయితే క్లియర్ గా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్, ఇది కూడా కంప్లీట్ గా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్. ఏం తేడా? ఓకే, ఏంటి క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ కామన్ టు ద ప్లేసెస్ నోన్ యాజ్ అలియార్, ఇసాపూర్ అండ్ కంగ్సాబాటి. అసలు ఈ పేర్లే మేము వినలేదు అనే ఉంటది, అంతే కదా. ఓకే, అలియార్, ఇసాపూర్, కంగ్సాబాటి అనే ప్లేస్లు దేనికి సంబంధించినవి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ లో ఏమి ఇచ్చారంటే కొత్తగా కొనుగొనబడిన యురేనియం డిపాజిట్లు అంట, ఓకే, లేకపోతే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లు అంట, లేకపోతే అండర్ గ్రౌండ్ కేవ్ సిస్టమ్స్ అంట, లేకపోతే వాటర్ రిజర్వాయర్స్ అంట. ఓకే, లిటరల్ గా చెప్తుందండి. ఓకే, ఎవరైనా ఆన్సర్ చేయగలిగారా? ఏంటి ఆప్షన్ ఏ అంటున్నా వెంకీ ఆప్షన్ ఏంటి? కొత్తగా కొనుగొనబడిన యురేనియం డిపాజిట్లు అని ఆలోచిస్తారంటే ఆప్షన్ మనకి టెంప్ట్ చేస్తారు. అవునేమో అనిపిస్తుంటది, నిజమే కదా. ఓకే, అయ్యి ఉండొచ్చు అని చెప్పి అనిపిస్తుంటది. ఇంకొకరు ఏం పెట్టారు? హారిక, బిందు, డి. ఆప్షన్ డి వాటర్ రిజర్వాయర్స్ అంటున్నారు. ఓకే, ఇంకెవరైనా? బి అయితే కాదు సార్. ఏది కాదు? డి కాదా? బి కాదా? బి, ట్రాపికల్ రెయిన్ మీరు ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ని ఎలిమినేట్ చేస్తున్నారు. ఇండియాలో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ చాలా తక్కువగా ఉన్నవి కూడా తమిళనాడు వీటిలోనే ఉన్నాయి. ఓకే, సో అక్కడ అంతగా పేర్లు రాకపోవచ్చు అని చెప్పి. ఓకే, నెక్స్ట్ తమిళనాడులో ఉన్న ఫారెస్ట్ ని కూడా సోలా ఫారెస్ట్లు అంటారు ఎక్కువగా. వాటికని సెపరేట్ నేమ్ కూడా ఉంది కదా. ఓకే, సో ఆన్సర్ రాదు ఎంత ఆలోచించినా, ఎందుకంటే క్లియర్ గా చెప్తున్నాం. ఇది ఇప్పుడు రిలవెంట్ కూడా కాదు, ఈ టైంలో ఈ క్వశ్చన్ రిలవెంట్ కాదు.
బట్ ఎలా అడిగాడు దాని ఇంపార్టెన్స్ మీరు తెలుసుకో. ఇప్పుడు ఇది తెలుసుకోవడం వల్ల మీకు ఉపయోగం లేదు, బట్ ఇది తెలుసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే దిస్ ఈజ్ ఏ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్, కంప్లీట్ గా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఓకే, కావ్య డి అంటున్నారా? యా, డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇవి వాటర్ రీసోర్సెస్ అనమాట, ఇవి వాటర్ రిజర్వాయర్స్ అండి. ఓకే, ఎందుకంటే 2018 లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఎప్పుడండి? 2018 లో. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇండియాలో ఉన్న 91 రిజర్వాయర్స్ వాటి యొక్క కెపాసిటీలో 36% వాటర్నే కలిగి ఉన్నాయి అని రిపోర్ట్ అనమాట. ఏంటండి? 91 రిజర్వాయర్స్ ఇన్ ఇండియా ఆర్ హ్యావింగ్ ఓన్లీ 36% ఆఫ్ దేర్ కెపాసిటీ, కేవలం 36% కెపాసిటీ మాత్రమే ఉంది అని చెప్పి న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ లో కరెక్ట్ గా కొన్ని పేర్లు మెన్షన్ చేశాడు. ఓకే, మీకు చెప్పాను కదా నిన్న ఓఎంటీ మీద క్వశ్చన్, ఓషన్ మీన్ టెంపరేచర్ మీద క్వశ్చన్, ఒక పారా మీద ఇచ్చాడు డైరెక్ట్ గా క్వశ్చన్. ఇక్కడ కూడా ఈ పేర్లన్నీ మీరు రిపోర్ట్ ఓపెన్ చేస్తే క్లియర్ గా కనిపిస్తాయండి. ఓకే, క్లియర్ గా కనిపిస్తుంటాయి. కంగ్సాబాటి, అలియారు, అలాగే ఇసాపూర్, ఈ మూడు కూడా ఆ 91 రిజర్వాయర్స్ లో ఒక 3 రిజర్వాయర్స్ అనమాట. ఓకే, ఇసాపూర్ అనేది మహారాష్ట్రలో ఉంటుంది. ఓకే, అలియార్ అనేది తమిళనాడులో ఉంటుంది. ఓకే, ఇలా ఈ పేర్లని మనకి ఆ డైరెక్ట్ గా కరెంట్ అఫైర్ ని బేస్ చేసుకుని ఇచ్చారు. అందుకే ప్లేసెస్ ఇన్ న్యూస్ అంత ఇంపార్టెంట్. ఈ పదం ఎందుకు వచ్చింది అని కూడా అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో. ఓకే, అది చదవాలి. ఓకే, మీకు కావాలంటే న్యూస్ కూడా ఉంటుందండి, న్యూస్ ఏమి తెలియదు కాదు. ఓకే, ఆ పేర్లు కొడితే మనకు వచ్చేస్తుంది అనమాట. అలియారు, కంగ్సాబాటి, మూడోదండి ఇసాపూర్. సెర్చ్ చేసి ఒక్కసారి న్యూస్ లోకి వెళ్తే న్యూస్ లో ద వాటర్ లెవెల్ ఇన్ 91 రిజర్వాయర్స్ ఈజ్ ఎట్ 36% ఆఫ్ టోటల్ లైవ్ కెపాసిటీ. ఓకే, సదరన్ స్టేట్స్ ఆర్ మోస్ట్ ఎఫెక్టెడ్. కిందకి వెళ్ళి చూస్తే కొన్ని పేర్లు ఇచ్చాడు. ఓకే, సారీ, ఆడే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అర్థం అవట్లేదు. ఓకే, ఆ పేర్లలో మనకి కొన్ని పేర్లు చూస్తే కనిపిస్తుందన్న పేరు నో సార్. కనిపించట్లేదా? అలియార్, ఇసాపూర్ పేర్లు కనిపిస్తున్నాయి. అలియార్, ఇసాపూర్. ఎస్ సార్. ఓకే, అంతే డైరెక్ట్ గా అంత కరెంట్ అఫైర్స్ బేసిస్ లో ఇచ్చాడు. ఈవెన్ మ్యాప్ అయినా మనం చూస్తాం కదా, చూడండి మ్యాప్ లో కూడా ఇచ్చాడు. ఏది మ్యాప్ కాదు, ఈ ఇన్ఫోగ్రాఫ్ లో కూడా మనకి చెప్పాడు క్లియర్ గా. ఒకే విషయం చెప్తున్నాడు. ఏంటది? ఇదిగోండి ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి, అలియార్, ఇసాపూర్. అలియారు, ఇసాపూర్ 2 పేర్లు కనిపిస్తున్నాయి. సో క్లియర్ గా న్యూస్ ని బేస్ చేసుకొని ఇచ్చేసండి క్వశ్చన్ అంతే. ఓకే, ఇంకా పెద్దగా ఆలోచించకండి, సార్ మాకు ఆ పేర్లు తెలియదు అని భయపడకండి. అన్ని పేర్లు ఎవరికి తెలియదు. జస్ట్ న్యూస్ లో ఉన్న ప్లేసెస్ యొక్క పేర్లని ఫాలో అయితే సరిపోతుంది. లైక్ ఏదో మొన్న ఎక్కడో దాడి జరిగింది, ఒక విలేజ్ లో దాడి జరిగింది అనుకున్న మహారాష్ట్ర ఒక ప్లేస్ లో, ఆ దాడి జరిగిన ప్లేస్ గుర్తు పెట్టుకుంటారు. ఆ ప్లేస్ ఐడియా ఉంటే 100% ఆన్సర్ చేయగలుగుతారు. అంటే ఆ ప్లేస్ గురించి క్వశ్చన్ వచ్చిందంటే. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్, నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. ఇక్కడ మళ్ళీ మనకి అడిగింది ఏంటంటే ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి ఫ్యాక్చువల్ డేటా. అసలు ఇండియన్ జాగ్రఫీ అంతా పేర్ల గురించి అవుతుంది అనమాట కంప్లీట్ గా. చూడండి, ఓకే, ఏంటి గ్లేషియర్స్ ఇచ్చారు, రివర్ ఇచ్చారు. ఓకే, ఒకటి బందేర్పుంచ్ గ్లేషియర్, యమునా రివర్. బారాసిగ్రి, చీనాబ్ రివర్. మిలాం, మందాకిని. సియాచిన్, నుబ్రా, జేము, మానస్. ఇప్పుడు చూడండి ఒక్కసారి ఒకటి క్వశ్చన్ ముందుకెళ్లే ముందు, మీకు ఆన్సర్ అడిగే ముందు, సియాచిన్, నుబ్రా ఇక్కడ వచ్చింది. ఇదే క్వశ్చన్ 2020లో కూడా వచ్చింది. సియాచిన్ గురించి వచ్చిందా? ఎస్ సార్. సియాచిన్ కి నార్త్ సైడ్ ఏమున్నాయి, సౌత్ సైడ్ ఏముందని అడిగాడు కదా. అంటే చూడండి ఒకే కాన్సెప్ట్ సేమ్ రిపీట్ అయిపోయింది. అందుకే చాలా మంది పీవైక్యూస్ ని ఇంపార్టెంట్ అని చెప్తారు. ఎందుకంటే పీవైక్యూస్ లో రిపిటేషన్ రేట్ ఉంది. రిపిటేషన్ అంటే ఆ టాపిక్ డైరెక్ట్ గా క్వశ్చన్ అడగకపోయినా ఇదే నువ్వు చదివి ఉంటే 100% నీకు తెలుస్తుంది. నుబ్రా గురించి 2019లో క్వశ్చన్ నువ్వు చూసుంటే 2020లో మళ్ళీ పెట్టగలుగుతావా లేదా? సో అది ఇక్కడ పీవైక్యూస్ యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోండి. అందుకే పీవైక్యూస్ చదవమంటారు. డైరెక్ట్ గా వచ్చేస్తే అని కాదు. ఒకటి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో తెలుస్తుంది, రెండోది మేబీ రావచ్చు కూడా.
ఓకే, 100లో ఒక 4-5 క్వశ్చన్లు అయినా పీవైక్యూస్ రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు 10-20 క్వశ్చన్లు రిపీట్ అయినా ఆశ్చర్యపోవట్లేదు. రిపీట్ అంటే మళ్ళీ డైరెక్ట్ గా సేమ్ క్వశ్చన్ కాదు, సేమ్ టాపిక్ అంతే. ఓకే, చెప్పండి ఇప్పుడు ఎవరైనా ఆన్సర్ చెప్పారు ఏంటది? దేన్ని ఎలిమినేట్ చేయొచ్చు, దేన్ని ఉంచొచ్చు? ఓకే, ముందు ఇందులో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు, ఏది తప్పు అనుకుంటున్నారు? 4 correct. సియాచిన్ కరెక్ట్ అనుకుంటున్నారా? ఓకే, జేము కరెక్ట్ అనుకున్నా తప్పు అనుకుంటున్నారా? జేము ఐడియా ఉందా పూర్తిగా ఎప్పుడైనా? ఓకే, ఆప్షన్ ఏ అంటున్నా వెంకీ. ఆప్షన్ ఏ అంటే 1, 2, 4 అంటే బందేర్ పుంచ్, బారాసిగ్రి, అలాగే సియాచిన్ కరెక్ట్ అంటున్నాం. ఓకే, చూడండి అన్న, ఇక్కడ వెంకీ చెప్పింది కరెక్ట్ ఆన్సరే. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ ఏంటి, మీరు ఏం ఎలిమినేట్ చేయొచ్చు? ఫస్ట్ అంటే సియాచిన్ కరెక్ట్ అని చెప్పొచ్చు, అంటే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని ఆలోచిస్తే ఆటోమేటిక్ గా 5వ దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అలాగైనా జేము గ్లేషియర్ తప్పే. జేము గ్లేషియర్ మనకి సిక్కిం స్టేట్ లో ఉంటుంది. అండ్ ఈ సిక్కిం స్టేట్ లో ఉన్న ఈ జేము గ్లేషియర్ నుంచి తీస్తా రివర్ ఆరిజినేట్ అవుతుంది. ఓకే, మనకి మానస్ రివర్ మామూలుగా ఎక్కడి నుంచి వస్తుంది? భూటాన్ నుంచి వస్తుంది. మానస్ అంటే భూటాన్ రివర్ నుంచి, భూటాన్ నుంచి వస్తుంది. మానస్ రివర్ కానీ లేదా మానస్ నేషనల్ పార్క్ అనే పేర్లు కూడా మీరు వింటారు, భూటాన్ అస్సాం బార్డర్ లో ఉంటాయి. సో దానికి జేము గ్లేషియర్ కి సంబంధం ఉండదు. ఓకే, ఎందుకంటే ఒకవేళ ఇది కరెక్ట్ అయితే మానస్ ఇండియాలో ఆరిజినేట్ అవ్వాలి. అది ఇండియాలో ఆరిజినేట్ అవ్వట్లేదు, జస్ట్ అస్సాంలోకి వెళ్తుంది భూటాన్ నుంచి. సో జేము కూడా కరెక్ట్ కాదు. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకి 1, 2, 4, 1, 3, 4 రెండు మిగిలాయి. ఓకే, ఇప్పుడు 1, 2, 4, 1, 3, 4 అంటే 1 కూడా ఖచ్చితంగా కరెక్ట్నే కదా. 1 కరెక్ట్, ఇంకా 1 మనం ఆలోచించకపోయినా 1 కరెక్టే. సో మనకి మిగిలిందంతా ఏంటంటే 2 or 3, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని ఆలోచించాలి. ఓకే, సో ఇక్కడ కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి, కొంచెం నాలెడ్జ్ ఉండాలని, ఎక్స్ట్రా నాలెడ్జ్. ఓకే, ఏంటి అంటే ఇప్పుడు బారాసిగ్రి, ఈ బారాసిగ్రి అనేది మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఒక గ్లేషియర్ పేరు. బారాసిగ్రి అనేది హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న గ్లేషియర్ పేరు. ఓకే, దీని నుంచి మనకి చంద్రా రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది. ఏంటండి? చంద్ర అయినా ఒకసారి ఆగండి. చంద్ర గాని బాగా గాని ఆ రెండింటిలో ఒక రివర్ మనకి దీని నుంచి ఆరిజినేట్ అవుతుంది అనమాట. ఓకే, యా, బారాసిగ్రి నుంచి మనకి చంద్రా రివర్ ఆరిజినేట్ అవుతుంది. చంద్రా రివర్ అనేది చంద్రబాగా రివర్ యొక్క హెడ్ వాటర్స్. అంటే చంద్రా రివర్, బాగా రివర్, ఈ రెండు రివర్స్ కలిస్తేనే ఏమవుతుంది? చంద్రబాగా రివర్ అవుతుంది. చంద్రబాగా అంటేనే చీనాబ్. సో బారాసిగ్రి అనేది కరెక్ట్ నాన్న. చీనాబ్ రివర్ కి బారాసిగ్రి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి తెలుసు. అంటే కొంత ఈ రెండిట్లోనే కన్ఫ్యూజన్ అన్న. చాలా మందికి ఇక్కడ 50-50 ఛాన్సెస్ లోనే ఆగిపోతారు. 50-50 ఛాన్సెస్ అంటే ఏంటి? ఇది ఈ రెండిట్లోనే ఆగిపోతారు. ఈ రెండిట్లో ఏం చేయాలో తెలియదు. అంటే ఇప్పుడు మీకు సియాచిన్ అయినా ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కాబట్టి తెలుసు, లేకపోతే తెలిసాను సియాచిన్ నొబ్రా అని చెప్పి తెలుసా? తెలియదు కదా, అప్పుడు ఎలిమినేట్ చేయలేరు. అంటే 4 ని కరెక్టా కాదో చెప్పలేరు, 5 తప్పని చెప్పగలుగుతారు. పోనీ 5 తప్పని చెప్పినా కూడా ఈ రెండే ఎలిమినేట్ అవుతున్నాయి. 4 కరెక్ట్ అని తెలిసినా 5 తప్పని తెలిసినా ఈ రెండే ఎలిమినేట్ అవుతున్నాయి. లాస్ట్ 50-50 ఛాన్సెస్ తో మిగిలిపోతున్నారు. ఇలాంటి ఇప్పుడే కొంచెం కొంచెం చాకచక్యంగా ఆలోచించి పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, మిలామి, ఈ మిలాం ఉంది కదా, మిలాం ఉత్తరాఖండ్ లో ఉంది. కాకపోతే అది మందాకిని యొక్క ఇది కాదంతే. మందాకిని యొక్క ఏమంటారు, గ్లేషియర్ కాదంతే. ఓకే, అది క్లియర్ గా న్యూస్ లు ఫాలో అవ్వాలి, టెక్స్ట్ బుక్ లో చదవాలి అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకేనా? సో మందాకిని రివర్ కి మిలాం గ్లేషియర్ కాదండి. సో ఇది కూడా తప్పు ఆన్సరే. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1, 2, 4. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా నానా? Yes, sir. ఎస్, ఓకే. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ పీవీటీజీస్ గురించి అడుగుతానండి క్వశ్చన్. అంటే హ్యూమన్ జాగ్రఫీలో పర్టికులర్లీ వల్నరబుల్
ట్రైబల్ గ్రూప్స్ గురించి క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఈ క్వశ్చన్ లో 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 4 స్టేట్మెంట్స్ చూడండి క్లియర్ గా. ఒకటి, ఫస్ట్ స్టేట్మెంట్, ఇండియాలో పీవీటీజీలు 18 స్టేట్స్ లోను యూనియన్ టెరిటరీస్ లోను అలాగే 18 స్టేట్లు 1 యూనియన్ టెరిటరీలో ఉంటున్నారు అని చెప్తున్నాడు ఒకటో స్టేట్మెంట్. అది కొంచెం క్లియర్ గా మీకు గుర్తుండకపోవచ్చు, చెప్పలేము. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే, ఏ స్టాగ్నెంట్ ఆర్ డిక్లైనింగ్ పాపులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది క్రైటీరియా ఫర్ డిటర్మైనింగ్ పీవీటీజీ స్టాటస్. పీవీటీజీగా ఒక ట్రైబ్ ని డిక్లేర్ చేయాలి అంటే ఆ పాపులేషన్ తగ్గుతూ ఉండాలి లేదా పెరగకుండా స్టాగ్నెంట్ గా ఉండాలంటున్నాడు. మూడోది, ఇండియాలో 95 పీవీటీజీలు అఫీషియల్ గా నోటిఫై చేశారు అని చెప్తున్నాడు. నాలుగోది, ఇరులార్ కొండ, ఓకే, కొండరెడ్డి ఈ 2 ట్రైబులు కూడా పీవీటీజీలే అని చెప్తున్నాడు. ఈ 2 ట్రైబులు కూడా పీవీటీజీలు అని చెప్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? ఆప్షన్ సి అనుకుంటున్నారా? మెసేజ్ పెట్టారు ఏంటది? హిందూ ఆప్షన్ బి అనుకుంటుంది. 2, 3, 4 కరెక్ట్ అనుకుంటుంది అన్న. జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే, ఎస్, ఆఫ్లైన్ లో కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఏంటంటే అన్నింటికంటే బేసిక్ గా అందరూ ఎలిమినేట్ చేయగలిగేది, ఎక్కువ మందికి ఐడియా ఉండే ఆప్షన్ ఒకటి, ఆప్షన్ 2 కరెక్ట్ అని తెలుస్తుంది. ఓకే, ఆప్షన్ 2 కరెక్ట్ అని తెలుస్తుంది. ఏంటంటే ఒక ట్రైబ్ ని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ గా ఏంటది అనౌన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ పాపులేషన్ తగ్గుతూ ఉండాలి లేదా స్టాగ్నెంట్ గా ఉండిపోవాలి, పెరగడం లేదు చాలా రోజుల నుంచి. సో అది ఒక కండిషన్ అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. బట్ ఈ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనే కారణంతో మనం 3 చెప్పగలుగుతామండి. ఓకే, ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్, శ్రీలక్ష్మి సి అన్నారా? ఓకే, సో ఇప్పుడు రెండోది ఏంటి? ఇంకెవరు చెప్తున్నారు? వెంకీ కూడా సి అంటున్నా. ఓకే, ఇప్పుడు ఆప్షన్ స్టేట్మెంట్ నెంబర్ 3 ఉంది కదండి, క్లియర్ గా ప్రతి ఒక్కరూ ఎలిమినేట్ చేయగలిగే లీడ్ అన్నమాట. ఎందుకంటే ప్రతిసారి పేపర్ లో వచ్చినా ఎక్కడ వచ్చినా దే విల్ క్లియర్లీ మెన్షన్ దట్ దేర్ ఆర్ 75 అఫీషియల్లీ నోటిఫైడ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఇన్ ఇండియా. అలాంటప్పుడు ఇది ఎందుకు కరెక్ట్ అవుతుంది? సో స్టేట్మెంట్ 3 విల్ బి రాంగ్. అండ్ మనకి అంత క్వశ్చన్ ఇప్పుడు ఈజీ అంటే ఒక్క స్టేట్మెంట్ 3ని ఎలిమినేట్ చేసేస్తే కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి 1 to 4. అక్కడ కొండారెడ్డి, ఇరులా వీళ్ళు పీవీటీజీలు అవునా కాదా మనకు అనవసరం. ఓకే, అది ఎందుకంటే ఆటోమేటిక్ గా కరెక్ట్ అయిపోయింది. అవునండి, కొండారెడ్డిలు ఇరులా రెండు కూడాను పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్సే. ఓకే, బట్ అది తెలియకపోయినా పర్వాలేదు. ఒక సెకండ్ స్టేట్మెంట్ తో కూడా సంబంధం లేదు. ఒకసారి చూడగానే 18 స్టేట్ల, అయ్యో నాకు ఐడియా లేదే 18 స్టేట్ లో ఉన్నారో లేదు, ఐడియా ఉండదు, వెంటనే కన్ఫ్యూజన్. వద్దు, అంత అవసరం లేదు. కానీ 75 అందరికీ గుర్తుంటుంది కదా. ఓకే, ఒకే ఒక స్టేట్మెంట్ తో ఆన్సర్ పెట్టగలిగాను. ఇప్పుడు ఇవాళ బిట్లలో చూస్తే 2 బిట్లు ఇప్పటికీ సింగిల్ స్టేట్మెంట్ తో ఆన్సర్, 2 బిట్లు 3 బిట్లు సింగిల్ స్టేట్మెంట్ లేదా చిన్న ఎలిమినేషన్ తో వచ్చే ఆన్సర్లు చూసారా? ఓకే, అంటే ఒక్కోసారి అనిపిస్తుంది మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సీ ఎగ్జామ్ అంత కష్టం కాదేమో అనిపిస్తుంటది. అంతేనా? ముందు స్టేట్మెంట్లు చూసి భయపడడం మానేసి కరెక్ట్ గా అబ్జర్వ్ చేయడం నేర్చుకోండి. సో ఇదేనా ఆప్షన్ 1, 2, 4, అది స్టేట్మెంట్ 1, 2, 4 3 కరెక్టే. ఇండియాలో 18 రాష్ట్రాలు 1 యూనియన్ టెరిటరీలో పీవీటీజీలు ఉన్నారు. అండ్ ప్రెసెంట్ వాళ్ళ సంఖ్య 75గా ఉంది. ఓకే, వాళ్ళని రికాగ్నైజ్ చేయాలి, ఒక ట్రైబ్ ని పీవీటీజీగా రికాగ్నైజ్ చేయాలంటే వాళ్ళ యొక్క ఐసోలేటెడ్నెస్ ని కన్సిడర్ చేస్తారు. అంటే ఏంటి, వాళ్ళ సమాజం నుంచి ఎంత దూరంగా ఉంటున్నారు. ఓకే, అలాగే కల్చరల్ డిఫరెన్స్ వీటిని, దాంతో పాటు వాళ్ళ పాపులేషన్ కూడా చాలా సంవత్సరాల నుంచి పెరగకుండా తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏమవుతుంది, కొన్నాళ్ళకి వాళ్ళు అంతమైపోతారు కదా. అందుకే వాళ్ళు వల్నరబుల్ ఎందుకంటే వాళ్ళు అంతమైపోయే ఛాన్స్ ఉంది. అలాగే దాన్ని పీవీటీసీస్ అంటారండి మనకి. ఓకే, ఇది హ్యూమన్ జాగ్రఫీలో చదువుతారు. ఓకేనా? అలాగే ఇరులారు కొండ, ఈ పేర్లు మీకు గుర్తు లేకపోయినా పర్లేదు. ఓకే, జస్ట్ మామూలుగా మీరు తెలుసుకుంటే కొండారెడ్లు ఉన్నారని చెప్పి తెలుసుకుంటే చాలు. ఏపీలో ఉన్నారు, వీళ్ళ పేర్లు ఐడియా ఉంటే మంచిదేనండి. ఎప్పుడైనా కూడా 75 లిస్టు మన లైవ్ క్లాస్ లో కూడా చూపిస్తాం కంపల్సరీగా. ఓకే, ఎంతవరకు ప్రతిసారి చూపించి ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. ఓకే, వెళ్ళొచ్చే ముందుకి.
నెక్స్ట్ నెక్స్ట్ చాలా ఈజీ బిట్ అండి. ఓకే, బిట్ ఏంటి అంటే ఇండియాలో డిడ్వానా, కచ్చామెన్, చార్గోల్, కట్టు అనే నేమ్స్ దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి? ఇవి గ్లేషియర్సా, ఇవి మ్యాంగ్రూవ్ పేర్లా, ఇవి రామ్సార్ సైట్లా, ఇవి సెలైన్ లేక్లా? ఆఫ్లైన్ లో సెలైన్ లేక్స్ అంటున్నారు. ఓకే, వెగ్గి ఆప్షన్ డి అంటున్నావా? డి అంటే సెలైన్ లేక్స్. ఓకే, ఆన్లైన్ మీరు ఏంటది? ఆఫ్లైన్ కు పాయింట్ వచ్చిందా? ఓకే, నో ప్రాబ్లం అన్న, ఆన్లైన్ లో చెప్పడం లేదా? ఓకే, పర్వాలేదు. ఇవి నా లైవ్ క్లాస్ ఉంటే ఖచ్చితంగా ఎప్పుడైనా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, అందుకే నేను చెప్పేటప్పుడు కూడా లైవ్ క్లాస్ లో ఫోకస్ చేసి చెప్తాను. ఓకే, లిటరల్ గా ఫ్యాక్చువల్ డేటా అవసరం. నేను కొన్ని ట్రిబ్యూటరీస్ చెప్తున్నా అంటే అవి ఎందుకు అనుకోకండి, వినండి, పేర్లు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి, అబ్జర్వ్ చేయండి, కనీసం ఏదో టైంలో గుర్తొస్తాయి. ఓకే, మనం చెప్తాం రాజస్థాన్ లో లేక్స్ గురించి చెప్పేటప్పుడు రాజస్థాన్ లో ఫ్రెష్ వాటర్ లేక్స్ ఉన్నాయి, బట్ దానికంటే ఎక్కువ సాల్ట్ వాటర్ లేక్స్ ఉన్నాయి. అందులో డిడ్వానా, దిగానా, కచ్చామెన్, సార్గోల్, కట్టు ఇలా చాలా పేర్లు చెప్తామండి. ఓకే, అందులో ఈ పేర్లన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాజస్థాన్ లో ఉన్న సాల్ట్ వాటర్ లేక్స్. ఇవి కాకుండా నక్కి, పుష్కర్ ఇలాంటివి, రామ్గర్ లేక్ ఇలాంటివన్నీ కూడా రాజస్థాన్ లో ఉన్న ఫ్రెష్ వాటర్ లేక్స్. ఓకే, సో ఇవి సింపుల్ గా రాజస్థాన్ లో ఉన్న సాల్ట్ వాటర్ లేక్స్ పేర్లు అంటే ఇంకేమీ కాదు. ఓకేనా? ఇప్పటికి డేటా, ఫ్యాక్చువల్ డేటా ఎలా వచ్చింది? తొలి డ్యామ్లు అడిగాడు, అవి రిజర్వాయర్లు ఏంటివి? ఇసాపూర్, అలియార్, వాటి పేర్లు అడిగాడు కదా. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఇలాగే ఫ్యాక్చువల్ డేటా అడిగాడు. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్. ఓకే, కొంచెం హ్యూమన్ జాగ్రఫీలోకి వచ్చేసాడు. ఇంకా హ్యూమన్ జాగ్రఫీలోకి వచ్చేసి పంటల గురించి మీకు అది చెప్పాను. అగ్రికల్చర్ రిపీటెడ్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇండియన్ జాగ్రఫీ అలాగైతే ఫ్యాక్చువల్ డేటా, రివర్స్ గురించి, వీటి గురించి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయో, లేకపోతే క్లైమేటాలజీ కంటిన్యూస్ గా క్వశ్చన్స్ వచ్చే టాపిక్. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది క్లైమేటాలజీ. ఒకటి అవ్వచ్చు, రెండు అవ్వచ్చు, మూడు కూడా అవ్వచ్చు, ఒక్కోసారి 4 వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇలాగే అగ్రికల్చర్ కూడా రిపీట్ అవుతుంది. క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ అంటే ఇది అప్పటి కరెంట్ అఫైర్స్, మళ్ళీ ఇప్పటిది కాదు. ఎందుకంటే అప్పటికి పోల్చుకుంటే లాస్ట్ 5 years లో, అప్పటి నుంచి లాస్ట్ 5 years లో, 2019కి 5 years అంటే ఇప్పుడు 2014 నుంచి లాస్ట్ 5 years లో, విత్ రిఫరెన్స్ టు కల్టివేషన్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్స్, ఖరీఫ్ పంటలకి సంబంధించి, ఖరీఫ్ సీజన్ లో ఉండే పంటలకు సంబంధించి కింది స్టేట్మెంట్ లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారండి. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఓకే, స్టేట్మెంట్స్ ఏంటి? ఒకటో స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్, రైస్ కల్టివేట్ చేస్తున్న ఏరియా అన్నింటికంటే ఎక్కువగా ఉందంట, అన్నింటికంటే హైయెస్ట్ అని చెప్తున్నాడు. సెకండ్ స్టేట్మెంట్, జోవర్ పండించే ఏరియా ఆయిల్ సీడ్స్ కంటే కూడా, మొత్తం ఆయిల్ సీడ్స్ అంతా కలిపితే జోవర్ యొక్క ఏరియా కూడా అవ్వదు అని చెప్తున్నానండి. జోవర్ ఏరియా ఆయిల్ సీడ్స్, మొత్తం ఆయిల్ సీడ్స్ అంటే గ్రౌండ్ నట్ అవ్వచ్చు, సన్ఫ్లవర్ అవ్వచ్చు, సాఫ్ ఫ్లవర్, క్యాస్టర్ సీడ్, సోయాబీన్, ఇవన్నీ కలిపి చూసుకున్నా దానికన్నా ఎక్కువ అని చెప్తున్నాడు. నెక్స్ట్, కాటన్ కల్టివేట్ చేసే ఏరియా షుగర్ కేన్ కల్టివేట్ చేసే ఏరియా కంటే ఎక్కువ అంటున్నారు. అదే విధంగా రీసెంట్ గా షుగర్ కేన్ కల్టివేట్ చేసే ఏరియా మెల్లమెల్లగా స్టడీగా డిక్రీజ్ అవుతుంది. ఏంటండి? స్టడీగా డిక్రీజ్ అవుతుంది అన్నాడు. చెప్పండి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? 4 ఎలిమినేట్ చేయొచ్చు సార్. ఏంటి ఎట్లన్నా? 4 ఎలిమినేట్ చేయొచ్చు. 4 ఎలిమినేట్ చేయొచ్చు అంటున్నారా? ఎందుకు? స్టడీలీ డిక్రీజ్డ్ అన్నారు. స్టడీలీ డిక్రీజ్ అయిపోతుంది, అలా అలా మెల్లమెల్లగా డిక్రీజ్ అయిపోతుంది అంటారా? అవును, ఓకే, కరెక్ట్. ఎందుకంటే 4 అనేది ఏంటంటే షుగర్ కేన్ కల్టివేషన్ ఆ టైంలో డిక్రీజ్ అయింది, బట్ ఒక్కసారి ర్యాపిడ్ గా డిక్రీజ్ అయిపోయింది అనమాట. స్టడీగా కాదు, ర్యాపిడ్ గా డిక్రీజ్ అయిపోయింది. స్టడీగా డిక్రీజ్ అవ్వడం అనేది తప్పండి. సో 4 తప్పు. ఓకే, 4 ఎలిమినేట్ అయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, బట్ మిగతా ఇంకేదైనా కరెక్ట్ అని అనుకుంటున్నారా? కరెక్ట్ అని చెప్పగలుగుతున్నారా? ఏ స్టేట్మెంట్ అయినా 1, 3 కరెక్ట్ అనుకుంటున్నారా? ఓకే, అది ఎందుకు కరెక్ట్ అనేదానికి నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఆన్సర్ అడగట్లేదు, దానికి ప్రొవిజన్ అడుగుతున్నాను. రైస్ కల్టివేషన్ హైయెస్ట్ అన్నారు, అందుకే రైట్ అంటున్నారు. ఓకే,
కాటన్ ఖరీఫ్ లో ఎక్కువ పండిస్తారు. ఓకే, షుగర్ కేన్ మరి ఖరీఫ్ లోనే కదా పండిస్తారు. దీనికంటే ఎక్కువ ఏరియా లేదండి, ఇది ఏరియా అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి అన్న, మీరు ఎలిమినేట్ చేయాలంటే ఎక్కడ ఒక ఎలిమినేట్ చేయగలిగే మేజర్ ఇదేంటంటే, మీకు తెలియకపోయినా కొంత ఆలోచించి రెండో దాన్ని ఎలిమినేట్ చేయాలి. జోవర్. జోవర్ అనేది మిల్లెట్ లో ఒక పార్ట్. ఇండియాలో మిల్లెట్లు పండించేదే యాక్చువల్ గా తక్కువ అంతే కదా. అన్నింటికంటే ఎక్కువ ఏంటి? ఫైన్ సిరియల్స్, రైస్, వీటి ఎక్కువ. ఆ తర్వాత మిగతావన్నీ తక్కువ అమౌంట్ లోనే ఉంటాయి. అందులో ఇప్పుడు మామూలుగా వాడే భూమి దేనికోసం వాడతాం? రైస్, వీట్ మెయిన్ సిరియల్స్, ఇవి ఫైన్ సిరియల్స్ వీటి కోసం వాడతాం. వీటి తర్వాత కొంత భూమిని మిల్లెట్స్ కోసం వాడతాం, కొంత భూమిని పల్సెస్ కోసం వాడతాం, కొంత భూమిని ఆయిల్ సీడ్స్ కోసం వాడతాం, కొంత భూమిని కమర్షియల్ క్రాప్స్ కోసం వాడుతున్నాం. ఇన్ని రకాల పంటలకు డివైడ్ చేస్తున్నాం. ఇందులో వీడిచ్చింది వీడి కంపేర్ చేస్తుంది ఎవరెవరిని అంటే, ఒకటి మిల్లెట్లో రాగి, బాజ్రా, జోవర్, ఇలా ఇంకా ఫాక్స్టైల్ మిల్లెట్, ఇవన్నీ కలిపి ఉంటే అందులో ఒక మిల్లెట్ పేరు ఇచ్చాడు. ఏంటది? జోవర్ పేరు ఇచ్చాడు. ఓకే, అది దేంతో కంపేర్ చేస్తున్నాడు? అన్ని ఆయిల్ సీడ్స్ కలిపి. ఏమంటే ఆయిల్ సీడ్స్ అంటే ఒకటే 9 ఆయిల్ సీడ్స్ ఉన్నాయి ఇండియాలో, 9 ఆయిల్ సీడ్స్ అని చెప్పి మీకు చెప్పాను. ఓకే, అందులో మేజర్వి చాలా ఉన్నాయి. సోయాబీన్ చాలా ఎక్కువ పండిస్తారు, గ్రౌండ్ నట్ చాలా ఎక్కువ పండిస్తారు, ఈవెన్ సన్ఫ్లవర్ పండిస్తారు. అలాగే రబీ సీజన్ వచ్చేటప్పటికి రబీలో మస్టర్డ్ పండిస్తారని, మరి రబీలో వదిలేయండి పోనీ. ఓకే, సన్ఫ్లవర్ పండిస్తున్నారు. దీంతో పాటు మిగతా ఆయిల్ సీడ్స్ కూడా మనకి ఖరీఫ్ లో గ్రో అవుతున్నాయి, చాలా గ్రో అవుతున్నాయి. మీకు చూపించాను కూడా ఎస్టిమేట్స్ ని. ఓకే, అలాంటప్పుడు మొత్తం ఆయిల్ సీడ్స్ కంటే జోవర్ ఎలాగంటే ఎక్కువ అవుతుంది. ఓకే, పోనీ ఎక్కువ అనుకోవచ్చు, పోనీ ఏదో ఒక ఆయిల్ సీడ్స్ కంటే ఎక్కువ అనుకోవచ్చు, కానీ మొత్తం ఆయిల్ సీడ్స్ కంటే ఎక్కువ అవుద్దా? కాదు, అది చాలా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. ఓకే, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. దీన్ని లిటరల్ గా మనం తప్పు చెప్పొచ్చు అని, ఖచ్చితంగా తప్పని చెప్పొచ్చు సెకండ్ స్టేట్మెంట్. ఓకే, సెకండ్ స్టేట్ ఎలిమినేట్ చేసినా కూడా we will be left with only one option, that is 1 and 3. ఓకేనా నాన్న? ఎస్ సార్. ఆన్లైన్ అందుకు అర్థమైందా సిచ్యువేషన్ ఏంటనేది? ఓకేనా? ఓకే, సో ఇది 1 and 3 కరెక్ట్ అండి, 2 and 4 తప్పండి. ఓకే, 1 and 3 కరెక్ట్ అంటే అర్థం ఏంటి అంటే, రైస్ కల్టివేషన్ ఎక్కువ ఏరియా ఉంది, అదే విధంగా కాటన్ కల్టివేట్ చేస్తున్న ఏరియా షుగర్ కేన్ కంటే కూడా ఎక్కువ. ఎందుకంటే మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, మొత్తం డెక్కన్ ప్లాట్యూ రీజియన్ లో చాలా ఎక్కువ ప్రాంతం కాటన్ కల్టివేట్ చేస్తున్నారు. ఈ షుగర్ కేన్ కి వచ్చేటప్పటికి ఇట్ వాజ్ రెస్ట్రిక్టెడ్ టు హై వాటర్ ఏరియాస్. ఓకే, హై వాటర్ ఏరియాస్ అంటే లైక్ ఏంటి? ఉత్తరప్రదేశ్ ఎక్కువ రివర్స్ ఉన్నాయి, అవైలబిలిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కోస్తా ప్రాంతం, ఇలాంటి కొన్ని ప్రాంతాలకే రెస్ట్రిక్ట్ చేస్తుంది. కాబట్టి కాటన్ కల్టివేట్ చేసే ఏరియా ఎక్కువ, కంపల్సరీగా ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా? తర్వాత లాస్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు మైన్స్ అండ్ మినరల్స్. మినరల్స్ కి సంబంధించిందండి. ఓకే, స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడు? 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఒకటి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇండియాలో శాండ్ అనేది ఒక మైనర్ మినరల్. శాండ్ అనేది ఒక మైనర్ మినరల్. రెండోది, స్టేట్ గవర్నమెంట్లకి ఓకే మైనర్ మినరల్స్ విషయంలో లీజులు ఇచ్చే అధికారం ఉంది, కానీ ఆ రూల్స్ ని పెట్టే అధికారం మాత్రం సెంటర్కే ఉంది అని చెప్తుంది. ఏంటండి? మైనర్ మినరల్స్ కి లీజుకి ఇచ్చే అధికారం ఎవరికి ఉందంట? స్టేట్ కి. అదే విధంగా అదే మైనర్ మినరల్స్ ని లీజుకి ఇచ్చేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫ్రేమ్ చేసే అధికారం సెంటర్ కి మాత్రమే ఉంది అని చెప్తున్నారండి. ఓకే, అదే విధంగా థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ద పవర్ ఆఫ్ టు ఫ్రేమ్ రూల్స్ టు ప్రివెంట్ ఇల్లీగల్ మైనింగ్ ఆఫ్ మైనర్ మినరల్స్. మైనర్ మినరల్స్ ఇల్లీగల్ మైనింగ్ జరుపుకోకుండా చూడడానికి స్టేట్ గవర్నమెంట్లకి రూల్స్ ఫ్రేమ్ చేసే అధికారం కూడా ఉంది అని చెప్తున్నాడు. ఓకే, 3 స్టేట్మెంట్లు. ఇందులో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు, ఏది తప్పు అనుకుంటున్నారు? 2 తప్పు సార్. 2 తప్ప? ఎస్ సార్. 2 తప్పు అనుకుంటున్నారు. ఎందుకు? స్టేట్ గవర్నమెంట్స్ కి కూడా ఉంటుంది సార్. స్టేట్ గవర్నమెంట్లు మైనర్ మినరల్స్ ఉన్నాయంటే మైనర్ మినరల్స్ సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేసుకునే అధికారం కూడా ఉంటుంది. కంపల్సరీగా రూల్స్ ఫ్రేమ్ చేసుకునే అధికారం లేకుండా మైనర్ మినరల్స్ ఇవ్వరు అన్నమాట. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ క్లియర్లీ రాంగ్ నాన్న.
ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని మీరు ఎలాగైనా చెప్పేస్తారు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. తెలుగు లేకుండా శాండ్ అనేది అన్నింటికంటే ఎక్కువగా వాడే మైనర్ మినరల్ శాండే. ఓకే, శాండ్ కంపల్సరీ. సో 1 and 3 కానీ 1, 2, 3 కానీ. సో ఇక్కడ 2 ఒక్కదాన్ని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది క్లియర్ గా గుర్తు పెట్టుకున్నాను. ఓకే, ఎప్పుడు కూడా మైనింగ్ లీజెస్ ఏంటిది మైనర్ మినరల్స్ విషయంలో స్టేట్ గవర్నమెంట్ కి అధికారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాటి విషయంలో రూల్స్ తయారు చేసుకునే అధికారం కూడా స్టేట్ గవర్నమెంట్ కి ఉంటుంది. అలా ఉన్నప్పుడే వాళ్ళు దాన్ని ఇండిపెండెంట్ గా, ఇప్పుడు మనకి దేనికి ఎగ్జాంపుల్ మీరు ఏం చేయొచ్చు అంటే ద శాండ్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ గా. ఇప్పుడు ఎప్పుడు శాండ్ పాలసీని స్టేటే కదా డిసైడ్ చేస్తుంది, అంతేనా నారాయణ? ఎస్ సార్. ఓకే, అలాంటప్పుడు స్టేట్ కి పవర్ లేకపోతే స్టాండ్ పాలసీని ఎలా రిలీజ్ చేయగలుగుతుంది? స్టాండ్ కి నచ్చినట్టుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా పెట్టగలుగుతుంది? పెట్టలేదు. సో పవర్ ఉంది కాబట్టే పెట్టగలుగుతుంది. 100% స్టేట్లకి రూల్స్ ని పెట్టుకునే అధికారం ఉంది. ఓకే, అప్పుడు చెప్పారు శాండ్ కి సంబంధించి ఏంటి, శాండ్ కేవలము గవర్నమెంటే తవ్వి ఇస్తుందని ఏవో చెప్పారు. అది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో పాలసీ మార్చారు. అంటే రూల్స్ మారుతున్నాయంటే ఖచ్చితంగా స్టేట్ సబ్జెక్ట్ అయితేనే మార్చగలరు, లేకపోతే ఎలా మార్చగలుగుతారు? మార్చలేరు. సో సెకండ్ ఆప్షన్ క్లియర్ గా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ 1 and 3 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకేనా? అర్థమైందా నాన్న? ఇవాళ అయినా మొత్తం క్వశ్చన్స్ ఇవి, క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవే ఉన్నాయి మనకి. ఓకే, అన్నింటికి ఒక క్లారిటీ వచ్చిందంటే కొత్తగా టెక్నిక్స్ కానీ లేకపోతే ఎలా ఎలిమినేట్ చేస్తాం వీటి మీద క్లారిటీ వచ్చిందా? అలా ఓకేనా? ఎస్ సార్. ఓకే, ఎన్ని ఆన్సర్ చేయగలిగారు ఫైనల్ గా? ఆఫ్లైన్ ఒక 4-5 అటెంప్ట్ చేయగలిగారు, ఆన్సర్ చేయగలిగారు పర్ఫెక్ట్ గా. ఆన్లైన్ ఏమన్నా ఎన్ని ఆన్సర్ చేయగలిగారు? 3. ఓకే, 3 ఆన్సర్ చేయగలిగారా? అంటే ఏంటి, ఎక్కడ మిస్ అవుతున్నారు? ఇండియన్ జాగ్రఫీలో మిస్ అవుతున్నారా? వరల్డ్ జాగ్రఫీ ఆ సీల్ విషయంలో మిస్ అయ్యారా? కాన్సెప్ట్ లో మిస్ అయ్యారా? సీస్ సముద్రాల విషయంలో పేర్లు మిస్ అయ్యారంటే వరల్డ్ మ్యాప్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇండియా మ్యాప్ లో మిస్ అవుతున్నారు. అది మ్యాప్ కూడా కాదు, ఫ్యాక్చువల్ డేటా. అంటే ఇంకా ఎక్కువగా ఇండియన్ జాగ్రఫీని చదవాలి. మూడోది కరెంట్ అఫైర్స్ విషయంలో మిస్ అవుతారు ఎలాగైనా, ఎందుకంటే అదే అప్పటి కరెంట్ అఫైర్స్ కాబట్టి మనకి తెలియదు ఇప్పుడు. ఓకే, సో ఆ విషయంలో కూడా కరెంట్ అఫైర్స్ కూడా ప్లేసెస్ ఇన్ న్యూస్ మీద ఫోకస్ చేయాలి. ఓకేనా నానా? ఎస్ సార్. ఓకే, సో ఇది మీ అనాలిసిస్, మీరే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. రేపు మళ్ళీ 2018 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. రోజు రోజుకి మీలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలి కానీ తగ్గకూడదు. ఓకే, ఒక రోజుకి మీకు తెలియకపోయినా చెప్పే పరిస్థితి రాగలగాలి ఏదో ఒక టైంలో. ఓకే, అంత నీట్ గా ఆలోచించే శక్తిని డెవలప్ చేసుకోండి. ఓకే, సో ఐఎమ్ ఎండింగ్ ద సెషన్ హియర్. మళ్ళీ రేపు సెషన్ లో కలుద్దాం. బాయ్ బాయ్.